అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యి డైరెక్ట్ సంతోషం ఆఫీస్కి వచ్చారు ఆవిడ. సో ఆవిడ సంతోషం విషయాలు పంచుకోవాలని అడుగుదామని ఉంది కానీ కాంట్రవర్సీ విషయాలు ఏంటో కూడా తెలుసుకుందాం దాంతో పాటుగా. సో బేబక్క, బెజవాడ బేబక్క బిగ్ బాస్ కి వెళ్ళి తప్పు చేశారా? 100% నాకు బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. అలాంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం ఒక్క రోజున్నా కూడా లైఫ్ లాంగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే ట్యాగ్ ఉంది చూసారా, అదొక అద్భుతం. మంచులక్ష్మి గారు మీరు మాట్లాడిన తర్వాత ఆవిడ ఎదురుకుంటే ఎప్పుడైనా మాట్లాడారా? ఆవిడ ఎదురుకుంటే ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేశారా? తన ఎదురుగుండా అయితే ఎప్పుడు చేయలేదు, కానీ ఫోన్ లో మాట్లాడుకున్నాం. బిగ్ బాస్ కి వెళ్ళే ముందు కూడా చెప్తాను ఇలా వెళ్తున్నాను, గో ఫర్ ఇట్, వీఆర్ హియర్ టు ఎంకరేజ్ అని చెప్పింది. యాక్చువల్లీ లక్ష్మికి మెసేజ్ పెట్టాలి, సారీ లక్ష్మి నేను డిసప్పాయింట్ చేస్తుంటే అని. ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడే 8ది, ఇప్పుడు ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, 3 సార్లు ఓకే, అలా 8 సార్లు కూడా అప్పుడు 8 కాబట్టి ఈ 7 times కూడా బిగ్ బాస్ విన్నర్ మహిళ ఎందుకు కాలేకపోయింది అంటే సరిగ్గా ఆడగలిగే అమ్మాయిలు ప్రాబబ్లీ ఇంకా వెళ్ళలేదేమో. సో ఫార్మాట్ అర్థం చేసుకునేసరికి ఒకసారి మనంగా ఉన్నా కూడా ఫార్మాట్ అర్థం చేసుకోవాలి. హౌ టు రన్ ద షో, హౌ టు బీ ఇన్సైడ్ ద షో, షోలో ఏం చేస్తే బాగుంటుంది అన్నది అది అర్థం. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబక్క మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? వద్దులేండి, అయిపోయింది చాలు, మళ్ళీ వద్దు చాలు. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఎవరో ఉండాలి కదా జీవితం తోడు. వద్దండి, నాకు నిజంగా నాకు నేనే తోడు, నాకు నేనే నీడ, నాకు నేనే తోడు, నాకు అందుకే వద్దు ఏ తోడు నీడ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వర్షాలకు భారీ వరదలు ఏర్పడి విజయవాడ, ఖమ్మం, ఆ చుట్టుపక్కల గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఈ వరదల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. అయితే వరద బాధితుల కోసం మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా మంది 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళాలు ఇచ్చారు. ప్రతిసారి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మన హీరోలు, మన తెలుగు స్టార్స్ ప్రజలకు హెల్ప్ చేయడంలో ముందుంటారు. బయటి రాష్ట్రాల్లో జరిగిన మన హీరోలు స్పందిస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో విపత్తులకు బయటి స్టేట్స్ నుంచి ఒక్క హీరో, హీరోయిన్, స్టార్ ఎవ్వరూ కూడా సహాయం చేయరు. వేరే పరిశ్రమల హీరోలు ఇక్కడ కూడా తమ సినిమాలతో సంపాదిస్తున్నా ఇక్కడి వాళ్లకు సహాయం చేయరు అని విమర్శలు వస్తాయి. అయితే తాజాగా తమిళ హీరో సింబు తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించి వరద బాధితుల కోసం 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళం ఇచ్చారు. తాజాగా తెలుగు కాకుండా బయట రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సహాయం చేసిన మొదటి సెలబ్రిటీగా నిలిచాడు సింబు. 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 3 లక్షల చొప్పున మొత్తం 6 లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో సింబు ఫ్యాన్స్ అతన్ని అభినందిస్తున్నారు. ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తన తదుపరి మోడల్ ఐఫోన్ 16ను యాపిల్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. సోమవారం కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఈఓ టిమ్ కుక్ ఈ ఫోన్ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ జంట అదితిరావు హైదరి, సిద్ధార్థ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో కలిసి సందడి చేశారు. ఫోటోలకు ఫోజులిస్తూ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అదితి ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది మరపురాని అనుభవం అంటూ రాసుకొచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వార్ 2 స్పై జోనర్లో అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటిస్తూ ఉండగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ మెరవనుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్లో భాగంగా ఇటలీకి వెళ్లనుందట. సెప్టెంబర్ 18 నుంచి షురూ కానుండగా సుమారు 15 రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, కియారా అద్వానీపై వచ్చే రొమాంటిక్ సాంగ్ ను పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారని బీటౌన్ సర్కిల్ సమాచారం. అంతేకాదు ఇటలీలో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారని ఇన్సైడ్ టాక్. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన వార్ 2 గ్లిమ్స్ నెట్టింటా వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఎస్వి కృష్ణారెడ్డి కెరియర్ తొలినాళ్లలోనే తన సినిమాలన్నీ కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉంటాయని చెప్పారు. అదే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఒక దర్శకుడు సంగీత దర్శకుడిగా కూడా సక్సెస్ కావడం అనేది ఎస్వి కృష్ణారెడ్డి విషయంలో జరిగింది. కృష్ణారెడ్డి సినిమాలలో హీరోయిన్ పాత్రలకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందువలన ఆయన సినిమాలలో నటించడానికి స్టార్ హీరోయిన్స్ కూడా ఉత్సాహాన్ని కనబరిచేవారు. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. యమలీల సినిమాలో ఆలీ జోడీగా చేయనని చెప్పిన సౌందర్య ఆ తర్వాత అందుకు చాలా ఫీల్ అయింది. ఆ తర్వాత మాయలోడ్లో బాబు మోహన్తో సాంగ్ చేయడానికి కూడా ఆమె అడ్డు చెప్పలేదు అని అన్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి నాకు తెలియదు, నేను వాటి జోలికి వెళ్లను, అలాంటి విషయాలను పట్టించుకోను, స్త్రీలను గౌరవంగా చూడటం మాత్రమే నాకు తెలుసు. ఆహ్వానం సినిమాలో రమ్యకృష్ణ గారు చేశారు. చివరి రోజున షూటింగ్ పూర్తి చేసుకుని ఆమె వెళ్లిపోతుంటే వెండిపల్లెంలో పట్టుబట్టలు పెట్టి ఆ పైన 10,000 రూపాయలు పెట్టి ఆమెకు బొట్టు పెట్టి పంపించాము. ఆ సమయంలో ఆమె ఏడ్చారు. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తుంది అని అన్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా సలార్ శౌర్యంగ పర్వం ఉంటుందని సినిమా చివర్లో ప్రకటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి అదనపు హంకులు స్టార్స్ ని కలిపే పనిలో ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందులో భాగంగా మలయాళ స్టార్ హీరోని సీన్లోకి తెస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. హాలీవుడ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా సలార్ 2 ఉంటుందన్నారు. అయితే ఈసారి మరికొన్ని కొత్త పాత్రలతో ఫస్ట్ పార్ట్ కు మించి అన్నట్లు డిజైన్ చేశారట. అందుకోసం తన టీంతో రాత్రింబవళ్లు కష్టపడి వర్కౌట్ చేశారట. ఈ క్రమంలో సినిమాలో కీలకమైన పాత్రకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకుని వస్తున్నారని సమాచారం. తెలుగులోనూ మోహన్ లాల్ కు ప్రత్యేకమైన మార్కెట్ ఉండటంతో పాటు మలయాళ మార్కెట్లో భారీగా రిలీజ్ కు ఈ నిర్ణయం దారితీస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లాడు. ముంబైలో అక్కడ బాలీవుడ్ వాళ్ళని కలుస్తూ మీడియాకు ఫోజులిస్తూ హడావుడి చేస్తూ దేవరని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగను కలిసిన ఫోటో బయటకొచ్చింది. ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోలో ఎన్టీఆర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న స్టైలిష్ షూ వేసుకుని ఉన్నారు. బ్యాలెన్సియాగా అనే కంపెనీ షూస్ వేసుకున్నాడు ఎన్టీఆర్. దీంతో ఈ షూస్ ఎంత ధర ఉంటాయో అని ఫ్యాన్స్ నెటిజన్స్ వెతకడం మొదలుపెట్టారు. ఈ కంపెనీ షూస్ స్టార్టింగ్ ధరే ఆల్మోస్ట్ 40,000కు పైగా ఉంది. ఈ బ్రాండ్ లో ₹1,00,000 పైనే ఉన్న షూస్ కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ వేసుకున్న మోడల్ షూస్ ధర $995 ఉంది. అంటే మన రూపాయల్లో ఆల్మోస్ట్ ₹80,000కు పైనే. ఇది తెలిసి ఎన్టీఆర్ ₹80,000 షూస్ వాడుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. కన్నడ కస్తూరి రష్మిక మందన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే గత 2-3 వారాలుగా ఈ భామ సోషల్ మీడియాకు దూరమైంది. షూటింగ్ బిజీలో ఉండటం వల్ల సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ నిచ్చింది అని అందరూ అనుకున్నారు. తాజా పోస్టులో తన బ్రేక్ కు గల కారణాన్ని వివరించింది రష్మిక మందన. గత నెలలో తాను చిన్న ప్రమాదానికి గురయ్యానని, దాంతో కొన్ని నెలలు రెస్ట్ తీసుకున్నానని, ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఫిట్ గా తయారయ్యానని పేర్కొంది. ప్రమాదం చాలా చిన్నదే. డాక్టర్ల సలహా మేరకు 2 వారాలు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకున్నా, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా, తిరిగి మీ ముందుకు రావడానికి ఉత్సాహంగా ఉన్నా అని తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో రష్మిక మందన చెప్పింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్ లో దీని ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే 1 మిలియన్ మార్కును చేరిన సినిమాగా దేవర నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ప్రతిష్టాత్మక 1 మిలియన్ క్లబ్ లో చేరిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరపడుతున్నారు. ముంబైలో దేవరా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్లు వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ తమిళనాడులో మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో మాత్రం అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. తాజాగా ఈ విషయంపై వెంకట్ ప్రభు స్పందించారు. దీనిపై వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ మాత్రం చర్చనీయాంశంగా మారాయి. ఈ చిత్రంలో ఎన్నో అతిథి పాత్రలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీని కూడా చూపించారు. IPL విజువల్స్ ద్వారా ఆయన్ని వెండి తెరపై చూపించారు. ధోనీని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని దర్శకుడు వెంకట్ ప్రభు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండటానికి ఇదే కారణమని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
దీనిపై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. నిజానికి ధోనీతో ఈ సినిమాలో ఒక్క సన్నివేశమైనా చేయించాలని వెంకట్ ప్రభు భావించారు. అయితే అది కుదరకపోవడంతో ఆయన్ని స్క్రీన్పై చూపించారు. ఇప్పుడు సినిమా విడుదలయ్యాక ధోనీని హైలైట్ చేయడం వల్ల ఫలితం రాలేదు అనడం కరెక్ట్ కాదని అభిమానులు అంటున్నారు. ఈ ఏడాది వరుస వెబ్ సిరీస్లతో అలరిస్తున్నారు నటుడు విజయ్ వర్మ. తాజాగా ఐసీ 814 ది కాంధార్ హైజాక్తో మరోసారి మెప్పించారు. ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తన సినీ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఐసీ 814కు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంతో మాటలు రావడం లేదు. మీర్జాపూర్లో పోషించిన భరత్ త్యాగి పాత్ర నుంచి తాజాగా చేసిన కెప్టెన్ దేవిశరణ్ వరకు ప్రతిదీ ప్రత్యేకమే. జీవితం నాకిచ్చిన బహుమతులివి. పాత్రలతో పాటు నా స్థాయి కూడా పెరుగుతూ వచ్చింది. ఐసీ 814లో కెప్టెన్ గా నటించడం సవాలుగా అనిపించింది. నా పరిమితులకు మించి పోషించాల్సి వచ్చింది. అది చేసే సమయంలో ఎంత కష్టపడ్డాను. కానీ ఇప్పుడు ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా దాన్ని ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా పలు బిజినెస్లతో కూడా సంపాదిస్తున్నారు. ఇప్పటికే పలు రకాల బిజినెస్లు, ఏఎంబీ సినిమాస్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్, క్లాతింగ్ వంటి వాటిల్లో సూపర్ స్టార్ పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఆయన మరో రంగంలో అడుగుపెట్టారు. పోషకాహార వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఫిడ్డే అనే స్టార్టప్ కంపెనీలో మహేష్ బాబు పెట్టుబడి పెట్టారు. ఈ విషయాన్ని సదరు కంపెనీ తమ వెబ్సైట్లో వెల్లడించింది. అయితే ఎంత పెట్టుబడి పెట్టారు అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ చిత్ర శుక్లా శుభవార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలిపింది. తాజాగా ఆమె సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఆ ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది అందాల తార. మధ్యప్రదేశ్కి చెందిన చిత్ర శుక్లా 2014లో చల్భాగ్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పులి, నేను, శైలజ చిత్రాలో సైడ్ డాన్సర్ గాను కనిపించింది. 2016లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మా అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది చిత్ర శుక్లా. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ తదితర చిత్రాల్లో నటించింది. ముద్దుగుమ్మ అయితే ఎందుకోగాని అందాల తార స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దీంతో 2023 డిసెంబర్లో వైభవ్ ఉపాధ్యాయతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు చిత్ర శుక్లా వైభవ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా నటి సీమంతం ఘనంగా జరిగింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు సికిందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సికిందర్లో కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తెలిసిందే. తాజాగా ఈ మూవీలో మరో భామ కూడా చేరిపోయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? టాలీవుడ్ కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ మరో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్నట్టు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. సికిందర్ టీంలోకి కాజల్ కు స్వాగతం పలుకుతూ సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మరి మురుగదాస్ ఈ ఇద్దరు భామలను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రీసెంట్ గా ఫిరాహీ హసీన్ దిల్ రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది తాప్సీ పన్ను. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ హసీన్ దిల్ రుబాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ భామ తాజాగా మరో నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రైటర్ కనికా ధిల్లాన్తో కలిసి సినిమా చేస్తుండగా ఈ ప్రాజెక్టుకు గాంధారి టైటిల్ ను ఫైనల్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని అనౌన్స్మెంట్ టీజర్ తో ప్రకటించారు మేకర్స్. దేవాశీష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ కథా పిక్చర్స్ పై కనికా ధిల్లాన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ బీటోని ఎంట్రీ ఇస్తున్న చిత్రం బేబీ జాన్. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ ధావన్ ఇదివరకెన్నడూ చూడనటువంటి అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడంటున్నారు నిర్మాత జ్యోతి దేశపాండే. వరుణ్ ధావన్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, బేబీ జాన్ ప్రతి ఒక్కరి మనసు దోచేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఫ్రాంచైజీగా కూడా మారొచ్చన్నారు. ఇది సీక్వెల్ కాదని పాత్ర ఆధారంగా సాగే ఫ్రాంచైజీ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావడానికి మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. ఇప్పుడు ఈ మాటలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.